హాయ్ అండి. ఏపీ న్యూ రేషన్ కార్డ్స్ అయితే వచ్చాయండి. అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం ప్రాసెస్ ఎలా అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే అసలు ఏపీ న్యూ రేషన్ కార్డు వల్ల ఉపయోగం ఏంటి, మా పేరు రేషన్ కార్డు లిస్టులో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు ఎలా తెలుసుకోవాలి, కొత్త రేషన్ కార్డుతో ఎప్పటి నుంచి సరుకులు పొందవచ్చు, రేషన్ సరుకులు పంపిణీ సమయాలు ఏంటి, అలాగే ఇంటి వద్దకి రేషన్ సరుకులు ఎవరెవరికి ఇస్తారు, నా రేషన్ కార్డు స్టేటస్ పెండింగ్ ఉంటే ఏం చేయాలి, రేషన్ కార్డులో పేరు లేదు వివరాలు తప్పుగా ఉంటే ఎలా సరిచేయాలి, ఒకే కుటుంబానికి ఒకటే రేషన్ కార్డు ఉంటుందా లేదా 2 కార్డులు పెట్టుకోవచ్చా, ఏపీ రేషన్ కార్డుకు మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఏపీ న్యూ రేషన్ కార్డు 2026లో అయితే పౌర సరఫరాల శాఖ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. అర్హులైన కుటుంబాలు తమ పేరు లిస్టులో ఉందా లేదా అనేది ఇప్పుడు సులభంగా ఆన్లైన్లో చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ కొత్త రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు త్వరలోనే రేషన్ సరుకులు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రేషన్ సరుకులు పంపిణీ సమయాలు అలాగే స్టేటస్ చెక్ చేసుకునే విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. అసలు ముఖ్య వివరాలు ఏంటంటే, కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తారు. అలాగే ఆన్లైన్లోనే వారి లిస్టు అండ్ స్టేటస్ చెక్ చేసుకునే సౌకర్యం కూడా ఇచ్చారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పారదర్శక పంపిణీ అయితే జరుగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కలుగుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల ఏ సమయంలో రేషన్ సరుకులు పంపిణీ చేస్తారు అంటే, సాధారణ లబ్ధిదారులకు వచ్చి తేదీలు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే నార్మల్ ప్రజలకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటి వద్దకు రేషన్ సరుకులు ఎవరెవరికి ఇస్తారంటే, 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు, అలాగే ప్రభుత్వ పెన్షన్లు పొందే దివ్యాంగులకు వీళ్ళకి వచ్చి ప్రతి నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఇవ్వడం జరుగుతుంది. మీ రేషన్ కార్డులో ఇంకా పేర్లు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభమని చెప్పారు. ఆ స్టెప్స్ ఏంటో అది ఎలాగో ఇప్పుడు చెప్తాం. లింక్ ఏంటంటే aepos.ap.government.in లింక్ క్లిక్ చేసి మీ రేషన్ కార్డు నెంబర్ నమోదు చేస్తే సబ్మిట్ చేసి బటన్ ప్లే క్లిక్ చేశాక మీ రేషన్ కార్డులోని సభ్యుల వివరాలు పూర్తి వివరాలన్నీ మీ స్క్రీన్పై కనిపిస్తాయి. ఆ విధంగా మీ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మీరు కొత్తగా అప్లై చేసుకుని వారు ఉంటారు కాబట్టి అందరూ ఏమైనా జెండర్, ఆధార్ నెంబర్, అలాగే రిలేషన్ అలా ఏదైనా మీ పేరు అవ్వచ్చు, ఏదైనా రాంగ్గా వచ్చినట్లయితే మీరు దాన్ని సరి చేసుకోవచ్చు. అందువల్ల ఇది ఆన్లైన్లో చెక్ చేసుకుని స్టేటస్ వివరాలు మీకు పూర్తిగా కనిపిస్తాయి కాబట్టి కరెక్ట్గా ప్రాసెస్ చేసుకోవచ్చు. అందులో అప్రూవ్డ్ అయితే అప్రూవ్డ్ అని, రిజెక్టెడ్ అయితే రిజెక్టెడ్ అని, పెండింగ్లో ఒకవేళ ఉన్నట్లయితే పెండింగ్ అని చూపిస్తుంది. అందులో మీ పేరు, ఆధార్ నెంబర్, కుటుంబ సభ్యుల వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవడం దీనివల్ల చాలా మంచి జరుగుతుంది. ఈ విధంగా మనకు ప్రాసెస్ ఇవ్వడం వల్ల ఏమైనా అందులో తప్పులు ఉంటే వెంటనే సరి చేసుకొని పౌర సరఫరాల కార్యాలయం సంప్రదించి వాళ్ళకి ఈ విషయం చెప్తే వాళ్ళు ప్రాసెస్ అనేది చెప్తారు. ఇక అర్హులైన కుటుంబాలకు పెద్ద ఊరటే ఈ రేషన్ కార్డు అనేది చాలా విధాలుగా అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఎవరికి వచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆన్లైన్ సదుపాయాలతో ఇప్పుడు రేషన్ కార్డు వివరాలు చెక్ చేసుకోవడం చాలా ఈజీ అయింది కాబట్టి ఆలస్యం చేయకుండా మీ పేరు లిస్టులో ఉందో లేదో ఇప్పుడే తెలుసుకోండి. ఒకవేళ లిస్టులో వచ్చినట్లయితే అందులో వచ్చిన లిస్టులో మీ పేరు అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో కూడా చూసుకొని, ఏమైనా తప్పుగా ఉన్నట్లయితే వెంటనే పౌర సరఫరాల కార్యాలయానికి వెళ్ళి మీ వివరాలన్నీ సరిచేసుకొని మీ రేషన్ కార్డును పొందండి. సో ఈ విధంగా మీరు మీ రేషన్ కార్డు వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా అలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.